ఐఏఎంవి ఫీల్డ్ నుండి శుభాకాంక్షలు. మొబైల్ యాప్ ఎలా వాడాలో ఒక నిమిషంలో సారాంశం తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఈ వీడియో చివరి నిమిషానికి వెళ్ళండి. సంపన్నకారి యాప్ యాక్సెస్ అనేది ఓన్లీ సెర్క్ టీమ్ సభ్యులకు మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తాము. ఎంటర్ప్రైజెస్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కానీ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా మేము ఇచ్చిన లింక్లో బ్రౌజర్ ద్వారా ఫిల్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ముఖ్య బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నెట్ లేని ప్రదేశంలో కూడా వాడుకోవచ్చు. అండ్ ఒకేసారి మల్టిపుల్ అప్లికేషన్స్ సబ్మిట్ చేద్దామన్నా ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ చూసుకుందామన్న దానికి కూడా ఈ యాప్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సంపన్నకారి అప్లికేషన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫిల్ చేయడానికి ఫస్ట్ స్టెప్లో మనం ఈ కోబో టూల్ బాక్స్ అనే వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేమ్, యూజర్ నేమ్ దగ్గర అందరూ చాలా తప్పులు చేస్తున్నారు. ఏంటంటే ఓన్లీ స్మాల్ లెటర్స్ వాడాలి అండ్ నంబర్స్ వాడాలి. ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు, క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు, స్పేస్ అది ఇవ్వకూడదు అనమాట. సో సింపుల్గా ఏదైనా అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నేను సంపన్ ఇండియా అని ఒకటి క్రియేట్ చేశాను. ఈమెయిల్, కంట్రీ వచ్చేసి ఇండియా, సెక్టర్ వచ్చేసి ఏదైనా ఫిల్ చేయొచ్చు, ఏదైనా ఒకటి ఫిల్ చేయొచ్చు. ఆర్గనైజేషన్ టైప్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని క్లిక్ చేయొచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ ఐఏఎంవి అని రాయొచ్చు. ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇవ్వాలి అంటే IIMV.ac.in అని ఇవ్వచ్చు. ఇక్కడ కిందన అగ్రీ అని కొట్టచ్చు. పాస్వర్డ్ మీరు ఏదైనా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే మీ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ కోసం ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఇలా కన్ఫర్మ్ అని కొట్టాలి. కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయి మీకు యాప్లోకి డైరెక్ట్గా వెబ్సైట్లో డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చిన తర్వాత మాకు మీ యూజర్ నేమ్ ఏదైతే ఈ సంపన్ ఇండియా ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ మాకు గూగుల్ ఫామ్లోని ఫిల్ చేసి ఇవ్వాలి. ఆ గూగుల్ ఫామ్ లింక్ మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టెప్ 2లో గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. గూగుల్ ఫామ్లో మీరు మీ పేరు, వివరాలు, మీ పాత్ర వివరించాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ సర్ప్ టీమ్ సభ్యులకు మాత్రమే ఈ యాప్ యాక్సెస్ అనేది అవసరం ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మాకు ఫామ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోబో టూల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు వాడిన యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ మాత్రమే మాకు కరెక్ట్గా ఇవ్వాలి. సబ్మిట్ అయ్యాక మేము యాక్సెస్ ఇచ్చేదాకా దయచేసి వెయిట్ చేయండి. స్టెప్ 3లో యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి కోబో కలెక్ట్ అని టైప్ చేస్తే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇది మనం ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. మేము మీకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాము. ఆ మెసేజ్లో లాగిన్ డీటెయిల్స్లో URL అనేది ఉంటుంది, అది కాపీ చేయండి. ఇప్పుడు యాప్లో ఎలాగ మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా మనం అప్లికేషన్ యాక్సెస్ ఎలా పొందాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు మాన్యువల్లీ ఎంటర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందాక కాపీ చేసిన URL ఇక్కడ పేస్ట్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సంపన్నకారి కోబో కలెక్ట్ యాప్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు yellow కలర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ యూజర్ ఐడి, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ అనమాట. డౌన్లోడ్ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సర్వర్లో వెతుకుతుంది. లేటెస్ట్ అప్లికేషన్ ఫామ్, సంపన్నకారి అప్లికేషన్ ఫామ్ V65 అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు గెట్ సెలెక్టెడ్ అని అయిన తర్వాత ఇలాగ డౌన్లోడ్ సక్సీడెడ్ అనే ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ మీరు ఓకే అని ప్రెస్ చేయండి.
ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ న్యూ ఫామ్ అనేది చేయాలన్నమాట. స్టార్ట్ న్యూ ఫామ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఈ ఫామ్ చూసినట్టయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక్కొక్కటిగా ఇలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అని టైప్ చేస్తే మీకు ముందుకు వెళ్తుంది అన్నమాట. ఇవన్నీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ప్రశ్నలన్నీ కూడా బై డిఫాల్ట్ తెలుగులో ఉంటాయి. మీరు ఇంగ్లీష్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి చేంజ్ లాంగ్వేజ్ దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంగ్లీష్లో చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, ప్రస్తుతానికి నేను ఇక్కడ తెలుగులో ఎలా ఫిల్ చేయాలనేది మీకు చూపిస్తాను. నేను ఈ ఆన్సర్స్ అన్నీ కూడా ర్యాండమ్గా ఫిల్ చేస్తున్నాను జస్ట్ మీకు చూపించడానికి. ఓకే, మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఓన్లీ 10 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రా డిజిట్ యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. వాట్సాప్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, 10 అంకెలు మాత్రమే. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. ఇది నేను ర్యాండమ్గా ఫిల్ చేస్తున్నాను. మీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది అవునని క్లిక్ చేయాలి. అప్పుడు మీ జిల్లా ఎంచుకోవాలి. ఈ జిల్లా ఎంచుకోగానే మీ యొక్క మండలం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మండలం కనుక లేకపోతే మీ జాబితాలో పేర్కొనలేదు అని సెలెక్ట్ చేయండి. లేకపోతే ఏదైనా మీ మండలం చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ ఆర్గనైజేషన్ పేరు కూడా తెలిపాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సంస్థ యాజమాన్యం వివరాలు తెలపండి అనే ప్రశ్నకి ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే వాటికి సరిపడా ప్రశ్నలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు బ్రాంచ్ ఏ అని కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రాంచ్ బి అని కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్రాంచ్ సి అనేది కనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి నేను బ్రాంచ్ 1 అనేది ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను కాబట్టి వాటి సరిపడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ఒక్కొక్క దానికి నేను ఆన్సర్ చేయాలన్నమాట. NRLM కోడ్ నేను ఈ ప్రశ్నలన్నీ ర్యాండమ్గా ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనిక చదవాలి. మీరు ఇంకా డీటెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ అని క్లిక్ చేయాలి. లేదు ఇంకా యాడ్ చేయను అంటే క్యాన్సిల్ అని క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మీ నాయకుల వివరాలు ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ అంటే మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ అడుగుతారు. క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ తప్పనిసరి కాని ప్రశ్నలు కొన్ని ఉన్నాయండి. అవి మీరు ఇవ్వాలనుకుంటే అవును అని క్లిక్ చేయండి. మీకు ఎక్స్ట్రా మరిన్ని ప్రశ్నలు అనేవి కనిపిస్తాయి. ఇందులో మీరు ఆన్సర్ చేసినా పర్వాలేదు, ఆన్సర్ చేయకపోయినా పర్వాలేదు, ముందుకనేది వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఎన్ని ఆన్సర్ చేస్తారనుకుంటే అన్నీ మీరు ఇక్కడ
ఆన్సర్ చేయొచ్చు. తదుపరి ప్రశ్నలన్నీ కూడా డేటా సమర్పించడానికి రార్ ఫైల్లో కానీ జిప్ ఫైల్లో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రార్ ఫైల్ జిప్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మీరు ChatGPT బాట్ని అడిగితే మీకు సరైన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అవన్నీ కూడా ఒక్క ఫైల్లో మాత్రమే మీరు అన్నీ అప్లోడ్ చేయగలుగుతారు. ఆ ఒక్క ఫైల్ని మాత్రమే అన్నీ అప్లోడ్ చేసి 10 MB కంటే తక్కువ ఉండాలి. 10 MB కంటే ఎక్కువ ఉంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వదండి. సో అన్నీ చూసుకోండి. ఒకటే ఫైల్లో జిప్ కానీ రార్ కానీ చేసి అన్ని ఫోటోలు వీడియోలు అందులో పెట్టి 10 MB కంటే తక్కువ ఉండగా చూసిన తర్వాత అప్లోడ్ అనేది చేయాలి. ఇలాగే ఈ ప్రశ్నకు కూడా అలాగే చేయాలి. కాకపోతే ఇక్కడ PDF ఉత్తమం, ఫైల్ సైజ్ మాత్రం 10 MB కంటే తక్కువగానే ఉండాలి. ఈ ప్రశ్న కూడా 10 MB కంటే తక్కువగా ఉండాలి. మళ్ళీ జిప్ ఫైల్ కానీ రార్ ఫైల్ కానీ ఉత్తమం. ఇక్కడ కూడా అంతే. అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు మనం ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఏం చేయాలంటే మీరు ఇప్పుడు నేను ఫిల్ చేసినవన్నీ కరెక్ట్ కాదనుకోండి, కొన్ని ఇంకా తెలుసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డ్రాఫ్ట్స్లో ఉంటాయన్నమాట. పలానా అప్లికేషన్ ఫాము ఫిల్ చేయడం జరిగింది అని. ఇక్కడ మీరు గో టు ఎండ్కి వెళ్ళాలి. గో టు ఎండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా ఏవైనా ఎడిట్ చేయాలి అంటే మాత్రమే సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని కొట్టండి, లేదా ఫైనల్ అయిపోయింది ఇది ఇంక ఫైనల్ అనగానే ఫైనలైజ్ అని టైప్ చేయండి. ఫైనల్ అవ్వగానే నెక్స్ట్ ఇక్కడ రెడీ టు సెండ్ అనేది ట్యాబ్లోకి వస్తుంది. ఈ రెడీ టు సెండ్ అనే యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్నీ సెలెక్ట్ చేసి ఒకేసారి మీరు ఇంటర్నెట్ ఉన్న ప్లేస్లో సెండ్ అని కొట్టాలన్నమాట. సెండ్ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇలా అప్లోడ్ రిజల్ట్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఇంకా రెడీ టు సెండ్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది. పంపించేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా సెంట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇది మీరు పంపించిన అప్లికేషను. ఇది మీరు చూసుకుంటే అయితే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు ఏం ఫిల్ చేస్తారు అనేవి సేవ్ అయిపోవడం జరుగుతుంది. అంతేనండి. సో మొత్తంగా సమరీ చెప్పాలంటే ఫస్ట్ డౌన్లోడ్ ఫామ్ నుంచి ఫామ్ చేసుకోవాలి. తర్వాత స్టార్ట్ ఫామ్ క్రియేట్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోతే ఫైనలైజ్ చేయండి. కంప్లీట్ అవ్వకపోతే డ్రాఫ్ట్స్లో పెట్టండి. డ్రాఫ్ట్స్లో పెడితే డ్రాఫ్ట్స్లో వస్తుంది. ఫైనలైజ్ చేసేస్తే రెడీ టు సెండ్లోకి వస్తుంది. రెడీ టు సెండ్లోకి వచ్చిన తర్వాత అన్నీ టిక్ చేసేస్తే అన్నీ ఒకేసారి రెడీ టు సెండ్, తర్వాత సక్సెస్ఫుల్ సబ్మిషన్ అని కనిపిస్తుంది. ముఖ్య గమనిక, సక్సెస్ఫుల్ సబ్మిషన్ అని కనిపిస్తే మాత్రమే వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. ఒకవేళ డ్రాఫ్ట్స్లో ఉండి సెండ్ చేయడం మర్చిపోతే అది మాకు రాదు. సో దయచేసి అందరూ సబ్మిట్ చేసామా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సక్సెస్ఫుల్ సబ్మిషన్ అని పంపించిన తర్వాత మీకు సెంట్ ఐటమ్స్లో చూసుకుంటే అన్నీ మీరు ఎన్ని అప్లికేషన్స్ ఫామ్ ఫిల్ చేస్తారో అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఇంకా ఎక్కడైనా స్టక్ అయిపోతే మాకు వాట్సాప్ హెల్ప్ లైన్లో మాకు మెసేజ్ చేయండి. మేము వెంటనే మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ ఇది విన్నందుకు ధన్యవాదాలు.